ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే మగపిల్లాన్ని కనాలన్న కోరిక ఎంతో మంది ప్రజలకు ఉంది. కొంతమందికి ఈ కోరిక ఎంత దృఢంగా ఉంటుందంటే వాళ్ళు దీనికోసం ఎంత దిగజాడడానికైనా సిద్ధమే. సరే, మీ కోరిక ప్రకారం మీరు మగపిల్లల్నే కంటున్నారు అనుకుందాం. అందువల్ల అందరూ చాలా సంతోషంగా ఉంటారు, పండుగ చేసుకుంటారు. కానీ మీరు ఇంత ఆశపడి కన్న మగపిల్లల జీవితాలు ఎలా ఉంటాయనుకుంటున్నారు? నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం. నాకు ఒక విషయం చెప్పండి, మీలో ఎంత మందికి పెళ్లి చేసుకునే వయసు వచ్చింది? మాలో సగం మందికి వచ్చింది. అంటే మీలో పెళ్లి వయసులో చాలా మంది ఉన్నారు. సరే గాని మీలో ఎంతమందికి ఇంతకు ముందే పెళ్లి అయింది? ఎవరికి అవ్వలేదండి. ఎవరికి అవ్వలేదా? ఎందుకు? అమ్మాయిలే దొరకపోతే పెళ్లి ఎలా అవుతుంది? అమ్మాయిలు దొరకట్లేదా? ఎందుకు దొరకట్లేదు? ముందే చంపేస్తున్నారు కదండి. పరీక్షలు చేయించుకుని, అల్ట్రాసౌండ్ చేయించుకుని కడుపులోనే చంపేస్తున్నారు. మగపిల్లలు అయితే ఉంచుకుంటున్నారు. అందుకని ఆడపిల్లలు తక్కువైపోయారండి. మాకు పెళ్లికి అమ్మాయిలే దొరకట్లేదు. మన మగవాళ్ళ పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉండేదా, లేకపోతే ఏమైనా తేడాగా ఉండేదా? పదండి కొన్నేళ్లు వెనక్కి వెళ్ళి చూద్దాం. కుర్రాళ్ళు కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవించే సొగాళ్ళు, ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. చెల్లెమ్మ, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. బావగారు సైకిల్ మీద వస్తున్నారు. బావగారు రండి, బావగారు రండి. దయచేయండి బావగారు, దయచేయండి. యో ఏందయ్యా ఇదా? ఇల్లా కోళ్ళఫారం, గోడలు కూడా లేవా? ఏదో పేదవాణి బావగారు, డబ్బులున్నప్పుడల్లా ఒక్కొక్క గోడ లేపుతుంది. సర్లే రండి బావగారు, రండి కూర్చోండి. ఒక్క నిమిషం బావగారు, చెల్లెల్ని తీసుకుని వస్తా. నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలింక నావే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం 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 ఎందుకు చెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, దూరం ఎందుకు చెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. అయ్యో బావగారు, అలా పడిపోయారండి బావగారు. లేవండి లేవండి, కూర్చోండి. చూసినానులే గానే, ఇంకా తీసుకో. ఏ కట్నకారకుల విషయాలేంటి? చూశారు కదా బావగారు, ఎంత పేదవాడిను. ఏదో 10,000 అయితే ఇచ్చుకోగలను. 10,000? అడేడి మా పాలేరు రే, వాడొస్తాడు చేసుకో. అదేంటి బావగారు అలా అనేసారు? ఏంటే ఇంత సల్లగా ఉందే? 50,000 ఇస్తే గాని చేసుకో. 50,000? అదేంటి బావగారు ఒకసారి అంత పెంచేశారు? అవునా ఏంటే, పెళ్లి కాలేదు ఇంకా అప్పుడే బావగారు బావగారు అని పిలుస్తున్నావు. 1,00,000 రూపాయలు ఇస్తే గాని చేసుకోను. 1,00,000 రూపాయలా? అదే ఖాయం చేసుకోండి బావగారు, ఇక పెంచొద్దు. తలో ఇల్లో తాకట్టు పెట్టుకుని ఏదోలా ఇచ్చుకుంటాను. అయితే బావగారు ముహూర్తాలు పెట్టించేయమంటారా? ఇంటికెళ్ళి ఆలోచించి వారం రోజుల తర్వాత ఉత్తరం రాస్తా. వీడి బలుపుకి కారణం ఏంటో తెలుసా? అప్పట్లో అమ్మాయిల సంఖ్య అబ్బాయిల కన్నా ఎక్కువగా ఉండడం. మరి ఇప్పుడు అమ్మాయిల సంఖ్య ఎంత ఉందో మన ప్రధాని నరేంద్ర మోడీ గారి మాటల్లోనే విని దాని పర్యవసానాలు ఏంటో చూద్దాం. क्या कभी सोचा है आज हमारे देश में सेक्स रेशियो का क्या हाल है? 1,000 लड़कों के सामने 940 बेटियां पैदा होती हैं. సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతలోడు, కరెంటు కండలోడు, సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతలోడు, కరెంటు కండలోడు, కడక్కు చాయ్ వీడు చిరుతా. He's the Mr. Tees Markan Bachcha. అడుగేస్తే సీడెడ్ ఆంధ్రా నైజాం పిచ్చా. హలో హలో హలో,
ఇలారా అడిగిపోతున్నావు సీదా? పెళ్లి చూపులకి. ఎవరు రమ్మన్నారు? ఇన్విటేషన్ వచ్చింది. ఎవరిచ్చిండ్రు? వచ్చింది. అలా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోవడానికి లేదు. ఇక్కడ సిస్టమ్ ఉంది, టోకెన్ సిస్టమ్. టోకెన్ సిస్టమా? అవు ఇలా నీ లెక్క 100 మంది వస్తారు రోజుకి అమ్మాయి గారిని చూడడానికి. ఎవరిని పడితే వాళ్ళని పంపించేస్తే రేపు నా ఉద్యోగం పోతుంది. ఎవరు నువ్వు? డ్రైవర్ని. ఇప్పుడు నన్నేం చేయమంటావు? టోకెన్ ఇస్తా, గంట తర్వాత రా. గంట తర్వాత? అవు అపాయింట్మెంట్ రేపు ఫిక్స్ చేయ. కేకే ఓ మన కథ. మీ పేరేంటండి? కేకే. కేకేనా? కన్యాకుమారి షార్ట్ కట్ లో కేక్. నీ పేరేంటి? నా పేరు వరప్రసాద్. షార్ట్ కట్ లో విపి. కావాలంటే ఒరే తురే అంతేగాని విపి అని మాత్రం పిలవద్దు మేడం ప్లీజ్. నీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్. యుఎస్ వీసా ఉందా? లేదండి. మరి కట్నం సంగతి ఏంటి? నో మేడం, కట్నం తీసుకోకూడదని నేను చాలా స్ట్రిక్ట్ గా డిసైడ్ అయ్యాను. హలో, నేను మీకు ఇచ్చేది కాదు, మీరు నాకు ఎంత ఇస్తారు? కట్నం నేను మీకు ఇవ్వాలా? అదేంటి? అదేంటా? నెక్స్ట్. వద్దులేండి, నేనే ఇస్తాను, ఇంకెవరిని పిలవద్దు. ఇంతకీ ఒప్పుకున్నట్లేనా అండి? 1 వీక్ తర్వాత ఫేస్బుక్ లో స్టేటస్ ఎంగేజ్డ్ అని మారుస్తా. నచ్చితే నీ పేరు ట్యాగ్ చేస్తా, లేకపోతే లైక్ తీసుకో. ఇప్పుడు చెప్పు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కట్నం ఎంత ఇస్తావు? ఒక 3 లక్షల వరకు ఇచ్చుకోగలను. చదువా బీటెక్, కలరా యావరేజ్, యుఎస్ వీసా లేదు. పోనీ బావా ఒక 5 లక్షల వరకు ఇస్తాను బావా. అబ్బా అప్పుడే బావా అనేస్తున్నావు. అయితే 10 లక్షలు ఇచ్చి. 10 లక్షలా? 10 లక్షలా? 10 లక్షలా? 10 లక్షలా? ఏ ఇవ్వలేవా? బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళ పంపు. 10 లక్షలతో ఆపే బావా. అయితే మ్యాచ్ ఫిక్స్ అయినట్లేనా? కేకే చెప్పింది గుర్తుందిగా. 1 వీక్ తర్వాత ఫేస్బుక్ లో స్టేటస్ ఎంగేజ్డ్ అని మారుస్తా. నచ్చితే నీ పేరు ట్యాగ్ చేస్తా, లేకపోతే లైక్ తీసుకో. ఛీ, దీని అమ్మ జీవితం. చట్టమును కూర్చేది వీడు, చరితను మార్చేది వీడు, కథలై నిలిచేది వీడు, కళలకు పందిళ్ళు వీడు, వీడేనో నేటి మొనగాడు. చెలిమికెప్పుడు చతగాడు, చెడుకెప్పుడు పగవాళ్ళు. వీళ్ళ వయసు నూరేళ్ళు, నూరేళ్లకు ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. కుర్రాళ్ళు ఈ కుర్రాళ్ళు, వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు.